ప్రీవియస్‌గా ఏం జరిగిందంటే ఋషికొండ బీచ్ ఉంది కదా వైజాగ్‌లో. సో, ఆ బీచ్ యొక్క బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది పోయిందనమాట. రీసెంట్‌గా మళ్ళీ ఆ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో, అసలు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఏంటి అనేది మన యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్. సో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గురించి చూసుకున్నట్టయితే బీచెస్‌కి కానీ, లేకపోతే మెరైనాస్‌కి కానీ దేనికైనా సరే సస్టైనబుల్ టూరిజం ప్రమోట్ చేస్తున్న వాటికి ఇస్తారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ వాటికి డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. దాన్ని బట్టి ఈ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో, దీన్ని ఎవరిస్తారు? ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్న్మెంట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసేసి FEE అంటారనమాట. ఇది ఒక డెన్మార్క్ బేస్డ్ ఫౌండేషన్. వీళ్ళు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో, వీళ్ళు ఏదైతే ఎన్వైర్న్మెంటల్‌గా కానీ, ఎడ్యుకేషనల్‌గా కానీ, సేఫ్టీ పరంగా కానీ ఏవైతే కండిషన్స్ పెడతారో వాటిని గనక సాటిస్ఫై చేసుకోగలిగితే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది లభిస్తుంది. అయితే మీరు కామెంట్ సెక్షన్‌లో ఇండియాలో ఎన్ని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న బీచెస్ ఉన్నాయి అనేది చెప్పండి.